అనేక ఎన్కౌంటర్స్ జరిగినాయి ఈ దేశవ్యాప్తంగా. ప్రధానంగా 2 ఎన్కౌంటర్స్ నన్ను కుంగదీసినాయి. ఒకటి చెరుకూరి రాజకుమార్, నా ప్రెసిడెంట్. 2 నా పొలిటికల్ క్లాస్మేట్ అయినటువంటి కొండపల్లి సీతారామయ్య గారు తీసుకున్న క్లాసులలో క్లాస్మేట్ అయినటువంటి నంబాల కేశవరావు. వీళ్ళిద్దరూ కూడా ఆర్ఈసీ నుంచి ఉన్నారు, రాడికల్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇప్పుడు ఎన్ఐటి. ఒక మాట ఉన్నది చరిత్రలో, దిస్ వరల్డ్ ఓస్ ఏ లాట్ టు ద రెబెలియన్ అని. దిస్ వరల్డ్ ఓస్ ఏ లాట్ టు ద రెబెలియన్. తిరుగుబాటుదారుడికి ఈ ప్రపంచం రుణపడి ఉంది అన్నారు. ఇది వాస్తవమా కాదా? ఈ ప్రపంచమే రుణపడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా, అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా అసలు ఈ భూమి ఎవరిది? ఈరోజు కర్రిగుట్టల గురించి మాట్లాడుతున్నాం. 1983 అక్టోబర్లో ఈ గుజరాత్ దండుపాళ్యం బ్యాచ్ ఏదైతే ఉందో, మోడీ షాలు కర్రిగుట్టల మీద ఈరోజు ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. 1983లో మొట్టమొదట మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్ కర్రిగుట్టల మీద జరిగింది. అది 1983 అక్టోబర్లో. నన్ను కిడ్నాప్ చేసి వైద్యం చేద్దుగాని రమ్మని చెప్పేసి తీసుకెళ్లారు. ఇది నేను పోలీసులు చెప్పిన ఆన్సర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగింది? బ్రెజిల్లో 1600 సంవత్సరంలో ఆ దేశం మూలవాసులైనటువంటి వాళ్ళని అణచివేసి చంపినందుకు 2024లో ఆ మూలవాసులకి క్షమాపణ చెప్పింది బ్రెజిల్ గవర్నమెంట్. అదేవిధంగా ఒక 400 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి జపటిస్టా ఉద్యమం, చియాపస్ ఉద్యమం అంటారు అది. ఆ చియాపస్ ఉద్యమంలో కూడా మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు రాజ్యాంగంలో షెడ్యూల్ 5 అని చెప్తున్నాం. అది చియాపస్లో కూడా అమలు జరగలేదు. ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తారనే కూడా ఆశ లేదు. షెడ్యూల్ 5 ఏం జరుపుతుంది? అది అటోనామస్ ఏరియాస్ అన్నది. షెడ్యూల్ 5లో ఉన్నటువంటి 6 రాష్ట్రాలు, అత్యధిక జనాభా కలిగినటువంటి ఆదివాసులు ఉన్న ప్రాంతాల్లో షెడ్యూల్ 5 కింద ఇచ్చారు. దీనికి జైపాల్ సింగ్ ముండా అతను నాయకత్వం వహించాడు ఆ షెడ్యూల్ 5 పెట్టడానికి. రాజ్యాంగంలో అటోనామస్గా వాళ్ళు పరిపాలించుకోవాలి, వాళ్ళ భూమి వాళ్ళకు దక్కాలి, వాళ్ళ రిసోర్సెస్ వాళ్ళకు దక్కాలి, వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉండాలి. ఇది షెడ్యూల్ 5లో ఉన్నటువంటి డైరెక్షన్. కానీ చేస్తున్నారా? ఈరోజు గుజరాత్ మార్వాడీలు, కొంతమందికి అబ్జెక్షన్ ఉండొచ్చేమో, ఐ డోంట్ కేర్. గుజరాత్ మార్వాడీలకి అది దారాదత్తం చేయటానికి, అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి 7 రకాల ఖనిజాలని దారాదత్తం చేయటానికి ఈరోజు ఆపరేషన్ కగారు చేస్తున్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వారు మేము చర్చలకు రామని చెప్పినా కూడా ఎస్ఆర్ శంకరన్ గారి నాయకత్వంలో, హరగోపాల్ గారి నాయకత్వంలో చర్చలకు ప్రభుత్వం పిలిస్తే వాళ్ళు చర్చలకు వచ్చారు. చర్చలకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసినటువంటి దురాగతం ఏంటంటే, రియాజ్ అనేటువంటి చర్చల్లో పాల్గొన్న వాడిని చంపేసింది సిరిసిల్ల కరీంనగర్ ప్రాంతంలో. ఇప్పుడు వీడు ఏమంటాడు? ఛత్తీస్గఢ్ సీఎం, మేము తెలంగాణ వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి, మావోయిస్టులతో మాట్లాడతామంటాడు.
అరే మాట్లాడటానికి నువ్వు ఒక వాతావరణం కల్పించాలి కదా. ఒకవైపున కర్రిగుట్టలలో ఆదివాసులతో సహా మావోయిస్టులు చంపుతున్నావు, ఇంకొక వైపున మేము చర్చలకు తెలంగాణ వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి అంటున్నావు. నీ డిప్యూటీ సీఎం ఏమంటున్నాడు, ఆయుధాలు ప్రక్కన పెట్టేసి వస్తే చర్చలు చేస్తామంటున్నారు. మరి ఆయుధాలు ప్రక్కన పెట్టిన తర్వాత చర్చ ఏమిటి అసలు? వీళ్ళకి అసలు ధమాకుందా? వీళ్ళ బుర్రలలో ఆవు పేడ తప్ప ఇంకేమీ లేదు. ఆవు మూత్రం తప్ప రక్తం ప్రవహించట్లేదు వీళ్ళ బుర్రలలో. నువ్వు మిజోరంలో ఏం చేశావు? కేంద్ర ప్రభుత్వం లాల్ డెంగాతో చర్చలు జరిపారా లేదా? అదేవిధంగా ఉల్ఫా నాయకుడు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం వాళ్ళతో చర్చలు జరిపారు. నాగాల్యాండ్ వాళ్ళతోటి, నాగా నేషనలిస్ట్ కౌన్సిల్ తోటి వాళ్ళు మా దేశానికి మాకు ఒక సపరేట్ దేశం కావాలి, ప్రత్యేకమైన దేశం కావాలి, రాష్ట్రం కాదు దేశం కావాలి, మా రాజ్యాంగం ఇది, మేము ఒక జెండాని ఆవిష్కరించుకుంటున్నాము అని చెప్పారు. మరి ఈరోజు ఛత్తీస్గఢ్లో ఉన్న ఆదివాసులు కానీ వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నటువంటి ఈ దొంగల నుంచి రక్షణ కల్పిస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ కానీ అడిగిందా మాకు సపరేట్ దేశం కావాలని? వీళ్ళు ఫోజులు కొట్టుకుంటూ వెళ్ళేసి కర్రిగుట్టల మీద జెండా ఆవిష్కరించారు. అరే నీకు దమ్ములుంటే ఆ పాకిస్తాన్ మీద జెండా ఎగరేరా? రెండవ ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ దగ్గర ప్రెసిడెంట్ హౌస్ మీద రెడ్ ఆర్మీ జెండా ఎగరేసింది. నువ్వు కర్రిగుట్టల మీద జెండా ఎగరేస్తే ఏమిటి ఉపయోగం? నీ బత్తాయిలకు సంతోషం కలుగుతుందేమో. సో ఈరోజు శాంతి చర్చలు కావాలి, సీజ్ ఫైర్ కావాలి అంటే దాన్ని దేశద్రోహుల కింద జమ కడుతున్నారు. ఇక్కడ మీరంతా కూడా దేశద్రోహులే, కానీ నేను కాదు. ఈ దేశం నాది, ఈ భూమి నాది. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు పూర్వం 1500-1800 శతాబ్దంలో ఈ దేశమే దండెత్తి వచ్చావో, అప్పుడు ఉన్నటువంటి సింధు నాగరికతని నాశనం చేశావు, గొడ్డలి వేట్లతోటి వాళ్ళని నరికేసి చంపావు, అప్పుడే నువ్వు దేశద్రోహివి. నువ్వు ఈ దేశానికి చెందినవాడివి కాదు. నీకు పరిపాలించే అధికారం లేదు. సింధు నాగరికత ధ్వంసమైన తర్వాత అక్కడ పణులను లొంగ తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి నిషాదులను లొంగ తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి నాగజాతిని లొంగ తీసుకున్నారు, ముండాలను లొంగ తీసుకున్నారు. ఇప్పుడు గోండ్ల మీద పడ్డారు. ఇది ఈ దేశ చరిత్ర. మరి ఇప్పుడే శాంతి చర్చలు జరుగుతున్నాయా? ఇప్పుడే మనం ప్రపోజ్ చేస్తున్నామా? శాంతి చర్చలు మాట్లాడితే మావోయిస్టు, లేకుంటే అర్బన్ నక్సలైట్. ఒకవేళ శాంతి చర్చలు డిమాండ్ చేయటమే అర్బన్ నక్సలైట్ అయితే మనం అందరం అర్బన్ నక్సలిస్ట్స్ అని మనం అనుకుందాం. వీఆర్ ఆల్, డజంట్ మ్యాటర్. ఏ దేశ చరిత్ర చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి మూలవాసుల్ని ధ్వంసం చేయటమే ఈ దేశాల చరిత్ర. 1506లో 1495లో కొలంబస్ అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని, వాళ్ళని రెడ్ ఇండియన్స్ అన్నారు, రెడ్ ఇండియన్స్ని సర్వనాశనం చేసి యూరోపియన్స్ అక్కడ ఉన్న బంగారు గనులు దువ్వుకొని వాళ్ళని నాశనం చేశారు. నేను వాషింగ్టన్ డీసీకి వెళ్ళినప్పుడు అడిగాను అక్కడ ఉన్నటువంటి గైడ్ని. అక్కడ ఒక పెద్ద మ్యూజియం ఉన్నది వాషింగ్టన్లో. ఆ మ్యూజియం దగ్గరకు పోయేసి మాల్కమ్ ఎక్స్ ఉన్నాడు, తర్వాత లూథర్ మార్టిన్ కింగ్ జూనియర్ ఉన్నాడు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. నేను అడిగింది ఏంటంటే రెడ్ ఇండియన్స్ చూడొచ్చా అని అడిగాను. చూడొచ్చు అన్నది ఆ గైడు. చూపించమన్నా తీసుకెళ్ళి ఒక ఫోటో దగ్గర నిలబెట్టింది. ఇదిగో వీళ్ళే రెడ్ ఇండియన్స్. రేపు ఈ సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి ఆదివాసుల పరిస్థితి కూడా ఫోటోలలో కనిపిస్తారే తప్ప వీళ్ళు కనపడకపోవచ్చు అని చెప్పేసి మాకు భయం అవుతుంది. ఈ ఆదివాసీలు ఎవరు?
ఎక్కడున్న మెజారిటీ మనం అందరం కూడా 99% ఆదివాసీలతోటి బొడ్డు కోస్తారంట చూడండి. తల్లి కడుపులోంచి బిడ్డను తీసినప్పుడు ఆ బొడ్డు కోసుకొని బయటకు వచ్చిన వాళ్ళమే. వీళ్ళందరూ మా తాత ముత్తాతల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. నువ్వెవడెవరా వచ్చేసి అక్కడ ఆక్రమించడానికి? ఇది మన ప్రశ్న కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు తెలంగాణ నుంచి దక్షిణ భారతదేశంలో హిందీ భాషను రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. భాషతోటి సంస్కృతి వస్తుంది. వీడు సింధూరం అని పెట్టాడు చూడండి. దక్షిణ భారతదేశంలో సింధూరం ఎవరు పెట్టుకోరు, ఏ ఆడవాళ్ళు పెట్టుకోరు. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు ఇంతంత పెద్ద బొట్లు పెట్టుకొని వస్తున్నారు మగవాళ్ళు, రేపు చీరలు కట్టుకోవడం కూడా మీటింగులకు వస్తారని చెప్పాను. వస్తారా? ఈ పాగలగాళ్ళని కనుక మనం ఎట్లనే వదిలేస్తే. ఒకడు నిన్నగాక మొన్న ఒక వీడియోలో జీటీవీలో 72 మంది ఏబీవీ పాలను చంపినప్పుడు మీ నోర్లు ఎక్కడ పోయినాయని అడిగాడు. మన హరగోపాల్ గారు కూడా ఉన్నారు, అందులో కోదండరామ్ గారు కూడా ఉన్నారు. మరి 81లో 120 మంది గోండులు చంపినప్పుడు మీ నోర్లు ఎక్కడ పడ్డాయి? జార్జి రెడ్డిని చంపినప్పుడు మీ నోరు ఎందుకు మూసారా, గాడిదెల్లారా అని నేను అడగదలుచుకున్నాను. 72 ఏప్రిల్ 14వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి లాంటి మేధావిని చంపినప్పుడు మీ నోరు ఎందుకు తిరగలేదు? మీరంతా దేశభక్తులైతే, మీరంతా మీ ధర్మాన్ని స్థాపించే వాళ్ళైతే జార్జి రెడ్డి చంపినప్పుడు మాట్లాడలేదు. అదేవిధంగా ఇంద్రవెల్లిలో చంపినప్పుడు మాట్లాడలేదు. వీళ్ళు ఎవరు కూడా అస్సాంలో చంపినప్పుడు మాట్లాడలేదు, మేఘాలయలో చంపినప్పుడు మాట్లాడలేదు, మిజోరంలో చంపినప్పుడు మాట్లాడలేదు, నాగాలాండ్లో చంపినప్పుడు మాట్లాడలేదు. నిన్నగాక మొన్న మణిపూర్లో భారతమాతకు జై అంటారు కదా వీళ్ళు. భారతమాతలను తీసుకెళ్ళేసి నగ్నంగా రోడ్డు మీద ఊరేగించి ప్రక్కకు తీసుకెళ్ళి మానభంగం చేసి చంపేశారు. అరే, మావోయిస్టులు ఎవడైనా ఎవడ భూమన్నా గుంజుకున్నారా ఇప్పటి వరకు? ఎవరి మీదైనా మానభంగాలు చేశారా? గుజరాత్ మార్వాడీలారా చెప్పండి. మీ ఇద్దరు గుజరాత్ మార్వాడీలే కదా, మోడీ షాలు. మావోయిస్టులు ఎక్కడైనా భూమిని గుంజుకున్నారా? ఎక్కడైనా ఒక స్త్రీని రేప్ చేశారా? వాళ్ళు మిగిల్చుకుంది ఏమిటి? వాళ్ళ పేరు మీద ఒక చిన్న ఆస్తి ఉందా? ఒక సెంటు భూమి కూడా లేదు కదా. ఈ దేశం కొరకు రక్త తర్పణ చేసే వాళ్ళని మీరు ఎట్లా దేశద్రోహులు అంటారు? ఐ సే యుర్ ఆల్ ఫేక్ ప్యాట్రియాట్స్. మేము నిజమైన దేశభక్తులమి. ఎందుకంటే ఈ భూమి మాది, ఇందులో ఉన్నటువంటి ప్రతి సర్వ సంపదల మాయే, మా ఆదివాసులివి. మీరేం చేయదలుచుకున్నారు? మీరు ఎన్ని అబద్ధాలు ఆడారు? మీకు తెలుసా? 28 మంది 28 లక్షల కోట్ల రూపాయలు మన డబ్బును మనం దాచుకున్నటువంటి చిన్న పైసలు బుడ్డ పైసలు తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే 28 మంది బ్యాంకులను దోచుకున్నారు. ఈ బ్యాంకులు దోచుకున్న వాళ్ళల్లో 28 మందిలో ఒక్కడే విజయమాల్య అనే దక్షిణ భారతదేశానికి చెందినవాడు. మిగతా 27 మంది గుజరాత్ మార్వాడీలు. నా దగ్గర లిస్ట్ ఉంది. వీళ్ళని రేపు హిందీ భాష ద్వారా ఇక్కడ వీళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. తమిళనాడులో డిఎంకే పార్టీ చాలా నిర్ద్వందంగా ఖండించింది, మేము హిందీ భాషను పెట్టము అని. భాష ద్వారా సంస్కృతి వస్తుంది. ఆ సంస్కృతి మాకు వ్యతిరేకమైన సంస్కృతి, అందుకని మేము రామున్నారు. కాబట్టి మిత్రులారా, మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే, టైం ఉందా? అయిపోయిందా? ఉంది. గౌతమ బుద్ధుడు ఒక మాట అంటాడు, వార్ బిగెట్స్ వార్. యుద్ధము యుద్ధాన్నే కంటుంది అని. మీకు బుద్ధి ఉందరా? దశావతారులు తీసుకెళ్ళి బుద్ధుడిని కూర్చోబెట్టుకున్నారు. నిన్నగాక మొన్న మిత్రుడు చెప్పాడు, ఎవరు, బోరం అభినవ్, ఆదిలాబాద్లో బోత్ తాలూకాలో ఆంజనేయుడు గుడి ఒక దగ్గర ఉన్నది, అదే గవర్నమెంట్ స్థలంలో బుద్ధుడి విగ్రహం పెట్టబోయారు. అక్కడ ఉన్న దళితులను పిచ్చి కొట్టుడు కొట్టారు.
ఒక పిల్లవాడు ఇక్కడే మెదక్ జిల్లా అనుకుంటాను, ఆంజనేయ గుడి దగ్గరకు పోయి దండం పెట్టుకొని వస్తుంటే వాడిని రోడ్డు మీద బట్టలు ఎడదీసుకొట్టారు. అరే మీరు గాడిదలారా, మీకు బుద్ధి ఉందా? మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసేసి మీ గుళ్ళల్లోకి రానిపోతే మేము మస్జిద్కి వెళ్ళాము, మేము చర్చికి వెళ్ళాము, మేము ఇంకొక దగ్గరికి వెళ్ళాము, మమ్మల్ని అనిగా రైట్ మీకు ఎక్కడుందరా? అరే ఇక్కడ పాగలగాళ్ళు ఉన్నారు, కరీంనగర్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు, 400 సీట్లు సంపాదిస్తాము, రాజ్యాంగాన్ని మార్చేస్తాం. మేము 2.5 సంవత్సరాలు బట్టి దేశమంతా పట్టుకొని తిరిగి, అది మా ఒక్కడ క్రెడిటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులంతా కూడగొట్టి వీళ్ళని 238 సీట్లకు తగ్గించగలిగాం. కానీ దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అదేవిధంగా నితీష్ కుమారు 2 ఊతకర్రల మీద మోడీ నడుస్తున్నాడు. లేదంటే వీడి గవర్నమెంట్ రాకపోయేది. ఇప్పుడు మిగతా ప్రభుత్వాలు అంత మంచి అని నేను చెప్పట్లేదు. బుసలు కొట్టే తాచుపాముకును పడుకున్న కట్లపాముకున్న మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. మేము హరగోపాల్ గారు రాహుల్ గాంధీ గారిని కలిసాం 9వ తారీఖున. ఆయన ఒక మాట అన్నాడు, శాంతి చర్చలు జరిపించండి, మీరు అపోజిషన్ పార్టీ లీడర్గా స్టేట్మెంట్ ఇవ్వండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, వీళ్ళు వింటారని మీరు అనుకుంటున్నారా అన్నాడు. అదేవిధంగా ఖర్గే గారిని కలిసాము, లిబరేషన్ పార్టీ సెక్రటరీని కలిసాము, సిపిఐ సెక్రటరీ రాజా గారిని కలిసాము, సిపిఎం సెక్రటరీ ఎంఏ బేబీ గారిని కలిసాము. వాళ్ళంతా ఒప్పుకుంటున్నారు. కానీ సమస్య ఏంటంటే ఈ మూర్ఖులకు అర్థమైద్దా ఈ దేశం ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. అర్థం చేయించాలి. 2026 నాటికి, మార్చి నాటికి మావోయిస్టు ముక్త భారత్ సాధిస్తామని చెప్పేసి ధీరాలు పలుకుతున్నాడు అమిత్ షా. చరిత్రలో వీళ్ళకి చరిత్ర చదవటం తెలియదు, చరిత్ర అర్థం చేయటం కూడా జరగదు. దాచుకోవటం తప్ప వీళ్ళకి ఇంకేమీ తెలియదు. ప్రపంచ చరిత్ర చదివితే, కనీసం ఈ దేశ చరిత్ర చదివితే వీళ్ళకి అర్థమైంది. అనేక రాష్ట్రాలలో ఖలిస్తాన్ వాళ్ళతోటి కూడా చర్చలు జరుగు. రీసెంట్గా తాలిబాన్లతోటి కూడా చర్చ చేసి వచ్చాడు. తాలిబాన్లతోటి ఏమి చర్చ చేశాడనేది పెద్ద ప్రశ్న. అంటే పహల్గామ్లో దాడి చేయమని చెప్పావా, లేక నిన్నగాక మన ఏమిటి జరిగింది అది పహల్గామ్ కన్నా ముందు పుల్వామాలో ప్రతి 100 గజాలకి ఒక సిపాయి ఉంటాడు. ఆ ఆర్డీఎక్స్ వేసుకున్నటువంటి ట్రక్ ఎట్లా వస్తుందిరా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయకుండా నిలిపామన్నారు. నా దగ్గర డేటా ఉంది. ఆ డేటా ఏమిటంటే 27 సార్లు ఈ దేశం మీద దాడి జరిగింది. 27 సార్లు. ఇది 2014లో కత్వా ట్రక్ హైజాక్ జరిగింది. అదేవిధంగా 2025లో పహల్గామ్ జరిగింది. 2024 కత్వా ఆర్మీ కన్వాయ్ మీద అటాక్ జరిగింది. అనేక రకాలుగా 27 సార్లు దాడి జరిగింది. మేము చాలా గొప్ప పరిపాలకులం, మేము వచ్చిన తర్వాత ఏ దాడులు జరగలేదు అంటున్నాడు. ఆ దాడులు చేయించేది నువ్వే. ఆ దాడులు చేయించేది నువ్వే. గెలవటానికి, నీకు ఓటు రాబట్టడానికి ఒకవైపున ముస్లిమ్స్ని టెర్రరిస్టుగా చూపిస్తున్నావు, అంబేద్కరైట్స్ని అర్బన్ నక్సలైట్గా చూపిస్తున్నావు, కమ్యూనిస్టుల్ని మేధావుల్ని అర్బన్ నక్సలైట్స్గా చూపిస్తున్నావు, అదేవిధంగా క్రిస్టియన్స్ని ఈ విదేశీయులని చూపిస్తున్నావు. అసలు మొట్టమొదట ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలించే వాళ్ళు మొత్తం కూడా ఆర్యన్స్. మీరందరూ ఆర్య ఇన్వేజన్ జరిగిందని ఒప్పుకుంటే మాత్రం దీని గురించి ఆలోచించండి. వీడెవడ కూడా ఈ దేశస్తుడు కాదు. ఈ దేశంలో ఉన్న 4-5 ట్రైబ్సే ఉన్నాయి ఒరిజినల్గా. 65,000 సంవత్సరాల చరిత్ర ఈ దేశాన్ని.
ఈ సెంట్రల్ ఇండియా ఉన్న ఆదివాసులు 65,000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఇక్కడికి. ఈ దేశంలో ఉన్నటువంటి కిరాతులు, మీరంతా చదివే ఉంటారేమో, శంబర దివోదాస్ యుద్ధం అని రాహుల్ సాంకృత్య అని రాసింది. శంబర దివోదాస్ వాళ్ళు కిరాతులు, నాగాలు, నిషాదులు, ముండాలు, గోండులు. ఈ దేశ మూలవాసుల మీద నువ్వు ఇప్పటికీ యుద్ధం చేస్తున్నావు. గత 3,500 సంవత్సరాలు బట్టి యుద్ధం చేస్తూనే ఉన్నావు. నువ్వు సక్సెస్ కావు. నీకు నిజంగా దేశభక్తి ఉంటే ట్రంప్ ఎందుకు రావాలి? ఈ రెంటి మధ్యన పాకిస్తాన్కును ఇండియాకు జరిగిన యుద్ధంలో ట్రంప్ ఎందుకు చెప్పాడు? ఇప్పటికి 9 సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్, నేనే ఆ యుద్ధాన్ని ఆపానని. నీ సార్వభౌమత్వం ఎక్కడ పోయింది? సావరానిటీ ఎక్కడ పోయింది? నువ్వు 52 ఇంచుల ఛాతి కదా నీది, నువ్వు విశ్వగురువు కదా, నీకు మధ్యలో ట్రంప్ ఎందుకు? అంటే దీని అర్థం ఏమిటంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి సెంట్రల్ ఇండియాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి మొత్తం కూడా అక్కడ ఉన్న ఖనిజ సంపదే కారణం. ఆ ఖనిజ సంపదని కాపాడటానికి ఆదివాసులకు సహాయపడుతుంది మావోయిస్టులు. ఈరోజు మావోయిస్టులు కావచ్చు, రేపు ఇంకొకళ్ళు కావచ్చు. ఆదివాసీలు మాత్రం అక్కడ నుంచి వెళ్ళరు. వీళ్ళకి అర్థం కావాలి. అయితే మేము కోరేది ఏమిటంటే, సివిల్ సొసైటీ బాధ్యత వహించాలి. రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు నోరెత్తాలి. ప్రతిపక్ష నాయకులు నిజాయితీగా వాళ్ళు గనక ఆలోచించినట్టయితే నోరెత్తాలి. ఇప్పుడు ఈ టైం. అందుకనే చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, టుమారో బిగిన్స్ టుడే. టుమారో బిగిన్స్ టుడే. రేపు ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది రేపు అనేది. అదేవిధంగా మోడీకి చెప్పాలనుకున్నాం, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ అబద్ధాలే కాపు, నీ మారణకాండ ఆపు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ యువర్ క్రైమ్స్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ యువర్ వార్ ఆన్ ఆదివాసీస్. ఇక ముడుచుకో. ఇది చేయాల్సింది ఎవరు? సివిల్ సొసైటీ. కాబట్టి మీకు జపటిస్టా ఉద్యమంలో చియాపస్ ప్రాంతంలో ఒక లేడీ అంటది, రోజలియా అని. ఆమె ఏమంటదంటే, 1994లో, ఇఫ్ అన్ ఇండియన్ డేర్స్ టు స్పీక్ దెన్ హీ ఆర్ షీ ఏ డెడ్ ఇండియన్. ఇండియా అంటే మన ఇండియన్స్ కాదు, అక్కడ మాయా ఇండియన్స్ అని ఉన్నారు. అంటే మెక్సికో నగరానికి దక్షిణ ప్రాంతంలో తూర్పు భాగాన ఈ చియాపస్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఒక గెరిల్లా అంటది 1994లో, ఒకవేళ ఒక ఇండియన్ కనుక ప్రశ్నించినట్లయితే అది డెడ్ బాడీగా మారుతుంది అని. మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. చచ్చినా బ్రతికినా ఈ మార్వాడి దోపిడీని ఆపాలి. దక్షిణ భారతదేశం మీద వీళ్ళ దండయాత్రను ఆపాలి. మీకు ఇష్టం ఉంటుందో ఉండదో నేను ఒక విషయం చెప్తాను. ఆర్యావర్తం అనేది వింధ్యా పర్వతాల వరకు సాగింది. రాముడు అనేవాడు ఎవడు కాదు, పుష్యశృంగమిత్రుడే రాముడు. పుష్యశృంగమిత్రుడు బృహద్రథుని చంపిన తర్వాత వీడు రాముడు అవతారం ఎత్తాడు. రాముడు అవతారం ఎత్తి చేసింది ఏమిటి? వీడు ఏం చేశాడంటే, సీత అడుగుద్ది, నీకేమైనా పిచ్చి పెట్టిందా? అమాయకులను ఆదివాసులు ఎందుకు చంపుతున్నావు ఈ ప్రాంతంలో అడుగుద్ది. సీత జోసెఫ్ అనే పుస్తకం ఉంది, చదవండి. నార్ల వెంకటేశ్వరరావు గారు రాశారు. ఇప్పుడు వాళ్ళు వింధ్యా పర్వతాలు దాటి దక్షిణ భారతదేశం మీద దండెత్తడానికి వచ్చారు. దక్షిణ భారతదేశం మీద దండెత్తాలి అంటే మొట్టమొదట తెలంగాణలో ఉన్నటువంటి ఈ వామపక్ష భావజాలం ఉన్నటువంటి, అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి, అదేవిధంగా క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని అణిచివేయాలి, భయపెట్టాలి. నంబాల కేశవరావుని చంపడం అనేది యాదృచ్ఛికం కాదు.
ఇది చాలా క్యాలిక్యులేటెడ్ మర్డర్. ఇది మనంతా భయపెట్టాలని, ఇలాంటి మీటింగ్లు జరగవద్దు అని. కానీ వాడి తరం కాదు, వాడికి హిస్టరీ తెలియదు, చరిత్ర తెలియదు. వాడు వక్రీకరించిన చరిత్రే వాడు చదువుకున్నాడు తప్ప నిజమైన చరిత్ర, ఈ దేశ చరిత్ర వాడికి తెలియదు. అందుకనే మిత్రులారా, చివరికి ఇంకొక మాట కూడా చెప్పాలని, మీకు ఇష్టం ఉండకపోవచ్చు, దాన్ని నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. కర్రిగుట్టల మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు? ఇట్ స్టార్టెడ్ విత్ కర్రిగుట్టాస్. పీపుల్స్ వార్ ఫస్ట్ మిలిటరీ క్యాంప్ కర్రిగుట్టల మీద జరిగింది. ఇప్పుడు దాన్ని ఎండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, మీడియాకు కూడా బుద్ధి లేదు. సారా అమ్మటం కేవలం మగవాళ్ళ యొక్క రైటా? మగవాళ్ళు సారా కంపెనీలు పెట్టవచ్చు, సారా అమ్మొచ్చు. కానీ ఒక ఆడ మనిషి సారా డీల్ చేసిందని చెప్పేసి లిక్కర్ రాణి అని పేరు పెట్టింది మీడియా. నేను కవితకు సపోర్ట్ చేయట్లేదు, నేను ఆడవాళ్ళకు సపోర్ట్ చేస్తున్నా. కవిత లిక్కర్ రాణి, మరి అందులో ఉన్న మిగతా వాళ్ళంతా ఎవడు? అవునా కదా? జెండర్ సెన్సిటివ్ ఉండాలా లేదా? ఈ మీడియాకి ఎట్లాగూ లేదు, కనీసం మనకైనా రావాలి. ఆమె 2 ప్రశ్నలు వేసింది. తెలంగాణ వచ్చే ముందు, ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి అన్నావు కదా, ఏమైంది డాడీ అని చెప్పేసింది. సామాజిక తెలంగాణ, గెట్టు తెలంగాణ కావాలని ఈ నాయకులంతా మాట్లాడారు. నేను అప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఒక మీటింగ్లో పాల్గొంటూ, విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఎంత వక్రీకరించబడ్డ నినాదమో, దుర్మార్గమైన నినాదమో, ఇది అంతకన్నా దుర్మార్గమైందని చెప్పాను. సామాజిక తెలంగాణ రాలేదు. అదేవిధంగా ఇంకొకటి, మొన్న జరిగినటువంటి వరంగల్లో జరిగిన మీటింగ్లో కేసీఆర్ నా విషయంలో, చంద్రశేఖరరావు నా విషయంలో అప్రిషియేట్ చేస్తున్నాను. మాకు తగాదాలు ఉన్నాయి, చాలా తగాదాలు ఉన్నాయి. కానీ శాంతి చర్చలు జరపండి, సీజ్ ఫైర్ చేయండి అని చెప్పేసి పబ్లిక్ తోటి అనిపించాడు. ఇది కూడా మనం గమనించాలి. శత్రువులందరినీ ఒకేసారి శత్రువులు చేసుకోవద్దు, ఇది టాక్టికల్గా రాంగ్ లైన్. ఇప్పుడు మీకు అప్పీల్ చేస్తున్నాను, భాష మార్చండి. 2000 శతాబ్దం నుంచి 2000 నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎల్పిజి వచ్చిన తర్వాత ద సొసైటీ హ్యాస్ బికమ్ ఇమ్మోరల్. ఇది నేను అనట్లేదు, జోసెఫ్ స్టిగ్లిట్జ్ అని అతను చెప్పాడు. ఎల్పిజి ఇచ్చింది ఏమిటి ప్రపంచానికంటే? ఇమ్మొరాలిటీ. కాబట్టి 2000 సంవత్సరం నుంచి వచ్చినటువంటి ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో, మనమంతా కూడా రాడికల్స్గా చాలా గట్టిగా ఫైట్ చేశాము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి యువకులతోటి మనం డిస్కనెక్ట్ అయ్యి ఉన్నాము. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనికి మన భాష మారాలి, మన ఎత్తుగడలు మారాలి. ఈ దేశ వాస్తవ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. వాడు 100 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి, ఇంకొక విషయం కూడా, అసలు పాకిస్తాన్ ఏర్పడటానికి మూల పురుషుడు ఎవరు? జిన్నానా, గాంధీనా, నెహ్రూనా? మూల పురుషుడు సావర్కర్. మీరు నన్ను జైలు నుంచి వదిలేస్తే 2011లోనే, 2011 కాదు 1911లోనే క్లెమెన్సీ లెటర్ పెట్టాడు. 5 లెటర్స్ నా చేతిలో ఉన్నాయి. మీ పాదసేవ చేసుకుంటానని చెప్పేసి లెటర్ పెట్టాడు. ఇతను వీర సావర్కర్ అయ్యాడు. ద్విజాతి సిద్ధాంతాన్ని మొట్టమొదట తీసుకొచ్చింది సావర్కర్. జిన్నాను 1940లో అడిగాడు, మాకు ఏర్పరచండి పాకిస్తాన్ అని. కానీ 1920 నుంచి 40 వరకు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మనం హిస్టరీలో చదవాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా కూడా ఒక ఫేక్ ప్యాట్రియాట్స్, దేశభక్తులు కాదు, దేశాన్ని దోచుకునే ద్రోహులు, వీళ్ళు దొంగలు. కాబట్టి మనం చరిత్రని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
రాజ్యాంగం ఇచ్చినటువంటి మినిమం రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ని కాపాడుకోవడానికైనా మనం రాజ్యాంగాన్ని కాపాడమని చెప్పాలి. 1980లో మేము అన్నాం ఈ రాజ్యాంగం పనికిరాదు అన్నాం, మాకు ఆ పాఠాలు చెప్పారు. కానీ ఇప్పుడు రాజ్యాంగమే మన దిక్కై కూర్చుంది ఈరోజు మీటింగ్ పెట్టుకోవాలంటే. కాబట్టి మిత్రులారా, వామపక్ష భావజాలంలో ఉన్న మేధావులు కానీ రచయితలు కానీ భాష మార్చండి. ఇప్పుడు వస్తున్నటువంటి పిల్లల భవిష్యత్తు అంధకారం కాబోతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క పబ్లిక్ సెక్టర్ని నిర్మించలేదు వీళ్ళు, ఈ దేశద్రోహులు. కానీ పబ్లిక్ సెక్టర్స్ మొత్తాన్ని అమ్మజూపుతున్నారు. కాబట్టి ఉద్యోగాలు రావు. అది రిజర్వేషన్ ఉన్నాయండి, రిజర్వేషన్ లేకపోనియండి, ఉద్యోగాలు రావు. కాబట్టి దీనికి మనం ఏ విధంగా మన పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాం అనేది ముఖ్యమైనది. 93% బీటెక్ స్టూడెంట్స్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ జాబ్ అని ఒక నేషనల్ సర్వే జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని సాయుధ పోరాటమే ఏకైక మార్గం అనే పద్ధతులు కాకుండా 70-80లో ఇచ్చిన నినాదాలు కాకుండా ప్రత్యామ్నాయం ఆలోచించండి. ప్రత్యామ్నాయాలు ఏమిటి? మీడియా అమ్ముడుపోయింది, జ్యుడిషియరీ అమ్ముడుపోయింది, ఎగ్జిక్యూటివ్ అమ్ముడుపోయింది, లెజిస్లేచర్ అమ్ముడుపోయింది. ఈ స్థానంలో మనం ఒక ప్రత్యామ్నాయాన్ని ఆలోచిద్దామా లేదా అనే విషయం కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి కోరుతూ, నా టైం అయిపోయిందా? ఓకే, అయిపోయిందని చెప్పించుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్కసారి నా మిత్రులకి విప్లవ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.